మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 8వ అధ్యాయము ఈరోజు మనము ధ్యానం చేద్దాం. మొదటి వచనము నుండి కొన్ని వచనములను చదువుకుందాం. మరియు యెహోవా నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహారార్థ బలిరూపమైన కోడెను 2 పొట్టేళ్లను గంపెడు పొంగని భక్ష్యములను తీసుకొని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును సమకూర్చుమనగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు కూడిరాగా మోషే సమాజముతో చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగమును మనము గమనించినప్పుడు ఈ లేఖన భాగములో యాజకుల యొక్క ప్రతిష్ఠ ఎలా జరుగుతుంది అనే విషయాన్ని మనం చూడగలం. అహరోను అతని యొక్క కుమారులు ప్రత్యక్ష గుడారములో యాజకత్వము చేయడానికి ఏ విధంగా ప్రతిష్ఠించబడుతూ ఉన్నారో ఆ కట్టడను, ఆ క్రమాన్ని 8వ అధ్యాయములో దేవుడు మోషేకు వివరిస్తూ ఉన్నారు. మోషే దేవుడు చెప్పినట్లుగా అహరోను అతని యొక్క కుమారులను యాజకులుగా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ యాజకుల ప్రతిష్ఠ కార్యక్రమము 7 దినములు జరుగుతుంది. ఈ 7 దినములు ప్రతిష్ఠిత దినములు లేక ప్రతిష్ఠ దినములు అని చెప్పి అంటారు. కాబట్టి 7 దినములు మోషే అహరోను అతని యొక్క సంతానమును యాజకులుగా ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ 7 దినములలో ప్రత్యక్ష గుడారమును దాటి ద్వారము యొద్ద నుండి అహరోను అతని యొక్క కుమారులు వెళ్ళటానికి వీల్లేదు. అలా వెళితే వారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన వారు అవుతారు. కాబట్టి యాజకుల ప్రతిష్ఠ ఎలా జరుగుతుందో చూద్దాం. దేవుడు బయలుపరిచినట్లుగా యాజకులకు ధరింప చేయాల్సినటువంటి వస్త్రాలు, అభిషేక తైలం, పాప పరిహారార్థ బలిరూపమైన ఒక కోడె, 2 పొట్టేళ్లు, గంపడు పొంగని భక్ష్యాలు ఇవన్నీ కూడా తీసుకొని మరియు అహరోను అతని యొక్క కుమారులను కూడా తీసుకొని ప్రత్యక్ష గుడారపు యొక్క ద్వారము దగ్గరికి రావాలని దేవుడు మోషేకు సూచించడం జరిగింది. ఈ క్రమంలో ఇశ్రాయేలీల సమాజమంతటినీ కూడా దేవుడు పిలిపించమని చెప్పారు. ప్రభునందు ప్రియమైన వార్లారా, ఇశ్రాయేలీల యొక్క సమాజము ఎదుట మోషే అహరోనుకు అతని యొక్క కుమారులకు స్నానము చేయించి వారి కొరకై ప్రత్యేకించి తయారు చేయబడినటువంటి చొక్కా మరియు నిలువుటంగి, ఆ తర్వాత దట్టి, ఏఫోదు, తలపైన పాగా, ఆ తర్వాత ఊరీము, తుమ్మీము అలాంటివి లోపల ఉంచి యాజకుని యొక్క సంపూర్ణమైనటువంటి వస్త్రధారణ మరి అహరోనుకు అతని యొక్క కుమారులకు మోషే ధరింపచేయడం జరుగుతుంది. వస్త్రధారణకు ముందు వారు శుభ్రంగా స్నానము చేయాలి. స్నానము తర్వాత వస్త్రధారణ అనే విషయాన్ని మనం చూస్తున్నాం. వస్త్రములు ధరించిన తర్వాత అహరోను అతని యొక్క కుమారులు యాజకులుగా ప్రతిష్ఠించబడటానికి అవసరమైనటువంటి బలులు అర్పించబడతాయి. ఆ తర్వాత బలులుగా అర్పించబడినటువంటి వాటికి సంబంధించిన విధులను కూడా దేవుడు చక్కగా వివరించడం జరిగింది. అభిషేక తైలము ప్రోక్షించబడాలి. ఆ తర్వాత పాప పరిహారార్థ బలి రూపమైనటువంటి కోడె వధించబడాలి. 2 పొట్టేళ్లు కూడా వధించబడాలి. ప్రభునందు ప్రియమైన వారలారా,
ఈ క్రమాన్ని ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే, మొదట స్నానము అనే విషయాన్ని చూస్తున్నాం. ఈ స్నానం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. స్నానం చేయకుండా యాజకుడు వస్త్రములను ధరించకూడదు. యాజకుడు వస్త్రములను ధరించిన తరువాత బలి అనేది జరుగుతుంది. ఇదంతా కూడా ఒక చక్కటి శ్రేష్టమైనటువంటి క్రమం. ఇది మనము ఒక్కసారి మన విశ్వాస జీవితమునకు గనక ఆపాదించుకున్నట్లయితే, ఇక్కడ కొన్ని శ్రేష్టమైనటువంటి సత్యాలు బయలుపడతాయి. అవేంటంటే, మొట్టమొదటిగా స్నానము. స్నానము అనగా ఏమిటి? స్నానము అనగా బాప్తిస్మ అనుభవము. రక్షణ అనుభవము. ప్రభునందు ప్రియమైన వారలారా, రక్షణ అనుభవము అనేది చాలా అవసరం. రక్షణ లేకుండా దేవునిని ఆరాధించటానికి, దేవునికి యాజకత్వము చేయటానికి వాస్తవానికి అర్హత లేనటువంటి పరిస్థితి ఉంటుంది. రక్షణ పొందిన వారే రాజులైన యాజక సమూహము. రక్షణ లేనివారు కాదు. ఇందు విషయమై దేవుని యొక్క వాక్యం అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమని చెప్తుందంటే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. పునర్జన్మ సంబంధమైన స్నానము గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ స్నానము చేసిన వాడే యాజకుడుగా పరిగణించబడతాడు. స్నానము చేయనివాడు యాజకునిగా పరిగణించబడడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒకవేళ ఒక వ్యక్తి మందిరములో పరిచర్య చేస్తూ ఉండవచ్చు. నమ్మకంగా పరిచర్య చేస్తూ ఉండవచ్చు. కానీ ఎంత పరిచర్య చేసినా మరి రక్షణ అనుభవం లేకపోతే అతడు పరలోక రాజ్యమునకు వారసుడు కాడు. పరలోక రాజ్యములో ప్రవేశించడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నమ్మకముగా పరిచర్య చేయడం అనేది కాదు కానీ, అత్యంత ప్రాథమిక విషయం రక్షణ పొందాలి. ప్రతి ఒక్కరూ రక్షణ అనుభవం కలిగి ఉండాలి. రక్షణ అనుభవం లేకుండా మందిరములో ఎంత సేవ చేసినా, ఎన్ని తలాంతులు ఉపయోగించినా, ఎంత యాజకత్వపు బాధ్యతలు, పరిచారకుల బాధ్యతలు స్వీకరించినా, వాటిని జరిగించినా అది నిష్ప్రయోజనమని గమనించండి. మొట్టమొదటిగా రక్షణ అవసరము. రక్షణ లేనిదే పరలోక రాజ్యము లేదు. రక్షణ లేనిదే రాజులైన యాజక సమూహములో చేర్చబడరు. రక్షణ లేనిదే దేవుని కుమారుడుగా, కుమార్తెగా గుర్తింపు ఉండదు. రక్షణ అనుభవం అతి ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత స్నానము చేసిన తర్వాత యాజకుని కొరకు ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రములు మోషే ధరింపజేసినట్లుగా మనం చూస్తున్నాం. రక్షణ పొందినటువంటి విశ్వాసికి దేవుడు అనేకమైనటువంటి వస్త్రములను ధరింపచేస్తాడు. అందులో ప్రాముఖ్యమైనటువంటి వస్త్రము రక్షణ వస్త్రము, ఆ తర్వాత ఉల్లాస వస్త్రము, ఆ తర్వాత సంతోష వస్త్రము, దీన మనస్సు అనబడినటువంటి వస్త్రము, ఇంకా చాలా రకాల వస్త్రాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి కదా! ఉల్లాస వస్త్రము, సంతోష వస్త్రము, ఆ తర్వాత దీన మనస్సు అను ఒక వస్త్రము, ఆ తర్వాత తెల్లని వస్త్రములు ప్రసంగి గ్రంథంలో. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇత్యాది ఆత్మీయమైనటువంటి వస్త్రములు రక్షణ పొందినటువంటి వ్యక్తి ధరించుకుంటాడు. ఉల్లాస వస్త్రములు, సంతోష వస్త్రములు నిజమే. అది చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించబడి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించి, ఆయన రక్తంలో కడగబడిన అనుభవంలో మరి పరవశిస్తూ పరలోక రాజ్యమును పొందుకోవటం కంటే ధన్యత ఏముంది? సంతోషమేముంది? అందుకే అది చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం అంటున్నాం. ఆ తర్వాత మనం చూస్తూ వెళ్ళినప్పుడు వస్త్రములు వారికి ధరింపచేసిన తరువాత బలి అర్పించబడుతుంది. అప్పుడు ఆరాధన చెయ్యాలి.
ఎవరు ఆరాధన చేయాలంటే ప్రభు రక్తంలో కడగబడినటువంటి వారు, రక్షణ అనుభవం పొందుకున్నటువంటి వారు. రక్షణ అనుభవం పొందుకొని ఈ ఆత్మీయమైనటువంటి వస్త్రములు ధరించుకొనినటువంటి వారు. ఈ ఆత్మీయమైనటువంటి వస్త్రములు ధరించుకున్న వారే పరిశుద్ధాలంకృతులై, పరిశుద్ధాలంకారములు ధరించుకున్న వారే దేవుని యొక్క సన్నిధిలో చేరి దేవునిని హృదయపూర్వకంగా ఆరాధించగలరు. అందుకనే దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉందంటే 89వ కీర్తన 5వ చరణం 2వ పాదం. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. దేవుని యొక్క పరిశుద్ధ దూతల సభలో దేవుని యొక్క విశ్వాస్యతను బట్టి దేవునికి స్తుతులు కలుగుచున్నాయంట. మరి ఈ నేపథ్యంలో ప్రభునందు ప్రియమైన వారలారా, మనము దేవుని సన్నిధానములో ఆరాధించాలంటే మరి దూతల సభలో పరిశుద్ధుడిగా ఉన్న ప్రభువుని మనం స్తుతించాలి, కీర్తించాలంటే మనం ఏం ధరించుకోవాలి? చూద్దాం చూడండి 96వ కీర్తన 9వ చరణం. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. ఏమి ధరించుకోవాలంట? పరిశుద్ధాలంకారములు ధరించుకోవాలంట. కాబట్టి పరిశుద్ధాలంకారములు ధరించుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము ఆరాధించాలి అనే విషయాన్ని చూస్తున్నాం. అంత మాత్రమే గాదు. ఇంకొన్ని వస్త్రాలు చూద్దాం చూడండి 30వ కీర్తన 12వ చరణం. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. గోనెపట్ట జీవితం ప్రభువుని ఎరక్కముందు పాత బ్రతుకు, రోత బ్రతుకు, పాపపు జీవితం. గోనెపట్ట ఒక వ్యక్తి ఎప్పుడు ధరిస్తాడంటే యోబు తనకున్నటువంటి సర్వస్వమును కోల్పోయినప్పుడు గోనెపట్టను ధరించుకున్నాడు. బూడిదలో కూర్చున్నాడు. గోనెపట్ట యాకోబు ధరించాడు. యోసేపు చనిపోయినప్పుడు ఒక భయంకరమైనటువంటి గుండె పగిలే విషాదము సంభవించినప్పుడు, గుండె పగిలేటటువంటి దుఃఖకరమైనటువంటి, బాధకరమైనటువంటి పరిస్థితి కలిగినప్పుడు మరి యూదుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా గోనెపట్ట ధరించుకుంటాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, గోనెపట్ట విచారమునకు, దుఃఖమునకు, గోనెపట్ట బాధకు, గోనెపట్ట అంగలార్పుకు ఒక గుర్తుగా ఉంది. మరి దేవుడు ఆ గోనెపట్టను తీసివేసి ఏం ధరింపజేస్తున్నాడంట? ఏం ధరింపజేస్తున్నాడంటే సంతోష వస్త్రమును ధరింపచేస్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, మనము యాజకులమవుతున్నాము అనంటే దాని అర్థం ఏంటంటే మన పాత జీవితాలు పాతిపెట్టబడి, రక్షణ చేత మనం అలంకరించబడి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడి, ఆయన మందిరములో యాజకత్వము చేయడానికి అర్హత పొందినప్పుడు, ఆయనను ఆరాధించేటటువంటి ధన్యతను పొందుకున్నప్పుడు, అది చాలా శ్రేష్టమైనటువంటి భాగ్యముగాను, ఆశీర్వాదముగాను ఎంచబడుతుంది. కాబట్టి లేవియాకాండం 8వ అధ్యాయములో అహరోను, అతని యొక్క కుమారులు యాజకులుగా ప్రతిష్ఠించబడుతూ ఉన్నటువంటి క్రమములో వారు మొదట స్నానము చేశారు. తర్వాత వస్త్రములు ధరించుకున్నారు. ఆ తర్వాత వారి విషయమై బలులు అర్పించబడ్డాయి. అర్పించబడినటువంటి బలి యొక్క మాంసమును వారు తినినట్లుగా మనం చూస్తున్నాం. మిగలకుండా మిగిలిన దాన్ని అగ్నితో కాల్చివేయాలి అనే విధి చొప్పున వారి నిమిత్తమై అర్పించబడినటువంటి బలి పశువుల యొక్క మాంసమును వారు తింటున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రతి ప్రభు దినమందు మనం ఏం చేస్తున్నాం? మన కొరకై మన పాపములకు ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరమునకు, రక్తమునకు సాదృశ్యంగా ఉన్న రొట్టె రస పాత్రల్లో మనం చెయ్యి వేసి పాలు పంపులు పొందుతున్నాం కదా! అది మిగల్చకుండా అక్కడికక్కడే పూర్తి చేయాలనే విధిని బట్టి ప్రభు దినాన మిగిలినటువంటి రొట్టె రసములను కూడా మనము సంపూర్తిగా మరి తీసుకుంటున్నాం, భుజించి వేస్తున్నాం, మిగిలించట్లేదు. ప్రభునందు ప్రియమైన వారలారా, నాడు యాజకుని ప్రతిష్ఠ, నేడు రాజులైన యాజక సమూహముగా చేయబడిన మన యొక్క రక్షణ క్రమానికి ఒక గుర్తుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఇశ్రాయేలీలు మాత్రమే ధన్యులు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా ధన్యులే.
నాడు లేవి గోత్రమునకు మాత్రమే యాజకత్వం. నేడు క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వారు కూడా రాజులైన యాజకులే. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. కృపగల మా తండ్రి, విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయమని, మా ప్రియులను దీవించి ఈ దినమంతటి కొరకు సిద్ధపరచమని, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.